सीजेपी ఆందోళన విరమణతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సెంట్రల్ ఢిల్లీలో మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి. ఆందోళనకారులు తిరిగి ఇంటిబాట పట్టారు. జంతర్ మంతర్ను విద్యార్థులు ఖాళీ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో కరెస్పాండెంట్ సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం ఏ విధంగా ఉంది? ఉద్యమం నుంచి వెనుదిరిగిన కాక్రోచ్లతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? స్వామి, సుదీర్ఘ 37 రోజుల పోరాటం అనంతరం కూడా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన సిజేపీ నేతలంతా కోలాహలంగా జంతర్ మంతర్ పరిస్థితి నెలకొంది. కాసేపటి క్రితమే కేంద్ర మంత్రులతో ఒక సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కాక్రోచ్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వద్ద మా డిమాండ్లు వచ్చాము, ప్రధాన డిమాండ్ లో ఒక డిమాండ్ నెరవేర్చడం జరిగింది, ఇక 2 డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి, దానికి సంబంధించిన అంశాలను కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది, వీలైన త్వరలో నిర్ణయం తీసుకుంటారని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇక జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తున్న పార్టీకి ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేశారు. వారందరినీ కూడా వెనుదిరిగి వెళ్లిపోవాల్సిందిగా కూడా ఆ అధికార ప్రతినిధులు కూడా పోవడం జరిగింది. ఇక ఈ అంశం సమస్య తొలసిపోయినట్టు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక 2 అంశాలకు సంబంధించి ఒకటి నిధులు ఒకటి దాదాపు ఇటీవల చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అంటే ₹1 కోటి డిమాండ్ బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుందనే దానిపైన కూడా ఒకసారి అంచనా వేసుకున్న వారికి ఆర్థిక కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసి ఇప్పుడు అంశం వచ్చేసి ఇప్పటి వరకు 15-16 ఎఫ్ఐఆర్లు దేశ రాజధానిలో కావచ్చు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయని, వాటికి సంబంధించిన డేటా అంతా కూడా తమకు వచ్చిందని, వాటికి సంబంధించిన కేసుల్ని కూడా విత్డ్రా చేసుకోవాల్సిందిగా, భవిష్యత్తులో ఇక్కడ ఆందోళన చేసిన విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చంటూ కూడా వారు కేంద్ర ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ చేశారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక పూర్తిగా కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేసేందుకు కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. Okay, right, Satish, thanks for the update.